హాయ్ అందరికీ. ప్లీజ్ మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటేనైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొడితే నేను వీడియో అప్లోడ్ చేసినాక వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఈ వీడియో మొత్తం చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకెంతో మందికి ఈ వీడియోని అయితే రీచ్ చేస్తాయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి అరసప్పాలు. ఇన్ని రోజులు ఎలా మిస్ అయినాం అనుకుంటారు, నేను కూడా అలానే అనుకున్నా. ఫస్ట్ అరసప్పాలు చేసినాక తిన్నాక అంత టేస్టీగా ఉంటాయండి. ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ, ఇంకొక కప్పు షుగర్ తీసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొక ప్యాన్లోకి ఒక కప్పు వాటర్ తీసుకొని వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఈ బొంబాయి రవ్వని తీసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇలాచీ పౌడర్ ఏమి వేస్తలేను. కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని అయితే చేతిలోకి తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని చేయాలి. ఎందుకంటే వేడిగా ఉంటాయి కాబట్టి చేతులు మొత్తం రెడ్గా అయిపోతాయి. పూరి కన్నా చిన్న సైజు కొంచెం మందంగా ఒత్తుకోవాలి. టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మంచిగా అన్నీ కూడా అలానే ఒత్తుకోవాలి. చేతికి అయితే ఖచ్చితంగా నెయ్యి అయితే అప్లై చేసుకోండి. నెయ్యి అప్లై చేసుకుంటేనే వేడిగా ఉంటుంది కాబట్టి మంచిగా కాలదు ఎక్కువ. ఎందుకంటే లేకపోతే చేతులు మొత్తం కాలిపోతాయి, అసలు రావు కూడా. అవి కూడా మంచిగా అన్నీ కూడా అలానే ఒత్తుకున్నాక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కినప్పుడే అన్నీ కూడా తీసుకోవాలి. అరసప్పాలు తీసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి 2 వైపులు. అప్పాలు వేసినాక వెంటనే గరిటె పెట్టి అయితే కలపకండి, ఎందుకంటే ఇచ్చుకోవద్దు ఉప్మా రవ్వ కాబట్టి. ఒక 5 నిమిషాలు అలానే ఉంచి ఆయిల్లో మంచిగా తర్వాత 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి. ఇవైతే అప్పాలు 3 రోజుల దాకా మంచిగా నిల్వ ఉంటాయండి. ఇప్పుడు వచ్చే పండుగలకి దేవునికి నైవేద్యం కూడా పెట్టచ్చు. ప్రాసెస్ కూడా ఈజీ ఉంది కదా, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. మా చిన్నవాళ్ళు అయితే పిల్లలు అయితే మంచిగా తింటారండి. పిల్లలు స్నాక్స్ స్కూల్కి వెళ్ళి వచ్చినాక స్నాక్స్కి కూడా పెట్టచ్చండి. అంత ఇష్టంగా తింటారు ఉప్మా రవ్వ కాబట్టి. టేస్ట్ కూడా మంచిగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎంత మంచిగా ఉన్నాయి అరసప్పాలు అయితే.